దీపకు జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు దీప అని చెప్పడంతో దీప అలానే చేస్తుంది. దీప, మా బావ నీకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు కదా, రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు నాకు చాలా స్పెషల్ అంటూ జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. తప్పకుండా వస్తాను అంటుంది దీప. నీ ఇంటికి నువ్వు రాకుండా ఎలా ఉంటావులే అని జ్యోత్స్న వెటకారంగా అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది దీప. ఏంటి అలా అన్నావు, నా ఇల్లా అని అంటుంది దీప. అదే, ఈ ఇంటి పని మనిషివి కదా, అందుకే అలా అన్నాను అని అంటుంది జ్యోత్స్న. అంటే నువ్వు నన్ను పని మనిషిగా పిలిచావా పార్టీకి, లేదంటే మీ బావ భార్యగా పిలిచావా అని దీప అడుగుతుంది. నేను మాత్రం నిన్ను మా బావ భార్యగానే ఆహ్వానిస్తున్నాను దీప అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది జ్యోత్స్న. ఇక అంతా విన్న కార్తీక్ జ్యోత్స్న ఫోన్ పెట్టేగానే, ఏదో తేడా జరిగింది దీప, నీ ఇంటికి నువ్వు రాకుండా ఎలా ఉంటావు అంది చూసావా, అలాంటి మాట జ్యోత్స్న నోటి నుంచి వచ్చిందంటే తనకు ఏదో తెలిసింది దీప, రేపు పార్టీలో ఏదో జరగబోతుంది, జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసింది అని అనుమానంగా అంటూ ఉంటాడు కార్తీక్. ఇక కార్తీక్ మాటలకు దీపక్ కూడా అనుమానం వస్తుంది. ఇక జ్యోత్స్న అయితే కూల్గా కూర్చుని మనసులో, దీపతో ఆ మాట కావాలనే అన్నాను, ఆ మాట బావ విని ఉంటే ఖచ్చితంగా నాకు ఏదో ప్లాన్ ఉందని కనిపెట్టేసేవాడు, దీప కనిపెట్టలేకపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పారు ఒసే జ్యోత్స్న అంటూ పిలుస్తూ దగ్గరికి వస్తుంది. జ్యోత్స్న దగ్గరికి వచ్చి, అవును, దీపను కాల్ చేసి పిలిచావా రేపు పార్టీకి లేదా అని అడుగుతుంది. ఇదిగో ఇప్పుడే కాల్ చేసి స్పెషల్గా పిలిచాను, రేపు పార్టీలో తనే స్పెషల్ కదా అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న ఉద్దేశం అర్థం కాని పారు, గుడ్, దీపను స్పెషల్గా పిలిచి మంచి పని చేశావు, లేదంటే నిన్ను ఉతికి ఆరేసేదాన్ని, దీప చాలా స్పెషల్ రేపటి పార్టీలో అని మురిసిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో జ్యోత్స్నకి ఏమీ అర్థం కాదు. పారు తీరుపై జ్యోత్స్న తలపట్టుకుని, అసలు ఈ గ్రానీకి ఏమైంది, ఎప్పుడు ఎవరిని స్పెషల్గా చూస్తుందో అర్థం కాదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.